జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్ష దశమి రోజున హనుమాన్ జయంతిని మనము జరుపుకుంటాం. రేపు అనగా గురువారం 22వ తారీఖున మనము హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. బుద్ధి, బలం మరియు ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుడు. హనుమంతుని యొక్క జన్మదినాన్నే మనము హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. ఈ హనుమాన్ జయంతి ప్రతి ఒక్క ప్రాంతంలో జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున హనుమంతుని భక్తులు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీస పఠనం, రామనామ జపం, రామాయణ పారాయణం లాంటివి చేస్తూ ఉంటారు. అంజనాదేవికి జన్మించిన సుతుడు హనుమంతుడు. కేసరీ నందనుడని కూడా అంటారు. వాయుదేవుని యొక్క అనుగ్రహంతో జన్మించారు కాబట్టి ఈయనని వాయుపుత్రుడు అని అంటారు. హనుమంతుడు భక్తి, నిస్వార్థము మరియు బలానికి ప్రతీక. రామాయణంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు హనుమంతుల వారు. రాముడి యొక్క గొప్ప భక్తుడిగా గౌరవించబడ్డాడు. ధైర్యం, చెడు నుండి రక్షణ మరియు ప్రయత్నాలలో విజయం కోసం ఆయన ఆశీస్సులను కోరుకుంటారు భక్తులు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమాన్ ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.